వార్తల్లోకి తిరిగి స్వాగతం. నూతన రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలో స్థలం నిర్దేశం జరిగితే 3 నెలల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని జిల్లా న్యాయవాదులు మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నవ్యాంధ్రలో హైకోర్టును ఏర్పాటు చేయాలని వారు కోరారు. హైకోర్టును విభజించి నూతన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు గత 5 రోజుల నుండి విధులు బహిష్కరించి దీక్షలు చేస్తున్నారు. తమ జేఏసీ నాయకులు కేంద్ర న్యాయశాఖ మంత్రిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారని, వారు సానుకూలంగా స్పందించారని న్యాయవాదులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 3 జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ రోజున అనేక వేల మంది హైకోర్టు కోసం గత 5 రోజులుగా నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించడం లేదు. ఈ రోజున వేలాది మంది న్యాయవాదులు కూడా కోరుకున్నది ఒకటే, విభజించిన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ హైకోర్టును హైదరాబాద్లో ఎందుకు ఉంచాలి, వెంటనే ఆంధ్ర ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి న్యాయవాదులు చేసి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 5వ రోజున గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్షా శిబిరం జరుగుతున్నది. నిన్న హైకోర్టులో న్యాయవాదులు చేసి న్యూఢిల్లీలో న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ గారిని, అలాగే సుప్రీంకోర్టు సీజే గారు శ్రీ దత్తు గారిని కలవడం జరిగింది. వారు ఏమన్నారంటే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆంధ్ర ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి, కాకపోతే మీ సీఎం గారి వద్ద నుండి తగిన వసతులతో కూడినటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లయితే 3 నెలల లోపే మేము హైకోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించకుండా ఒక్కటిగా ఉంచాలంటూ గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు రాష్ట్రంలో ఉద్యమం చేసిన పలువురు నాయకులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అయితే ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసిన వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలేమీ తీసుకోలేదు. నాడు రైల్ రోకో నిర్వహించినప్పుడు నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని నాయకులు ఈ సందర్భంగా కోరుతున్నారు. వివిధ రకాలుగా ఆందోళన చేస్తూ ఆందోళన భాగంగా ఒకరోజు మన నాయకులు, రాష్ట్రానికి చెందిన నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పే ఉద్దేశంతో రైల్వే రోకో చేయడం జరిగింది. ఆ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు, ఆలపాటి రాజేంద్ర గారు, ఎస్ఎం జియావుద్దీన్ గారు, అప్పిరెడ్డి గారు, ఇలాగే చాలా ఈశ్వరరావు గారు, గులాబ్ రసూల్ గారు చాలామంది నాయకుల మీద కేసులు పెట్టారు. ఈ మధ్యనే మనందరికీ తెలిసిందే, రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి కేబినెట్ రిజల్యూషన్ ప్రకారం సమైక్యాంధ్ర ఉద్యోగంలో అన్ని కేసులు ఎత్తేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అన్ని కేసులు ఎత్తేసారు. కానీ ఇది రైల్వే కేసు శాఖకు సంబంధించిన కేసులు కాబట్టి ఈ కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ మనకి ఇంకా ఈ రైల్వే కేసులు ఎత్తేయలేదు. కనుక ఈ రోజున ప్రజా సంఘాల తరపున, న్యాయవాద సంఘాల తరపున అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో, హరిబాబు గారి ఆధ్వర్యంలో మేమందరం ఈ రోజున డిఆర్ఎం గారిని కలిసి మేము ఒక మెమోరాండం సబ్మిట్ జరిగింది. దీన్ని మీరు పైకి రైల్వే మినిస్టర్ గారికి, అలాగే రైల్వే ఉన్నతాధికారులకు పంపించి ఈ కేసులను త్వరగా ఎక్కించినట్లయితే, ఎందుకంటే వీళ్ళు రోజు కోర్టుకు తిరగాలంటే ఎన్నో ప్రజా సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళు కోర్టుకు వచ్చినట్టయితే ఒక రోజు పడుతుంది కోర్టులో, ఆ రోజు ప్రజలకు సంబంధించిన సమస్యలను వీళ్ళు పరిష్కరించడానికి అవకాశం ఉండదు. కనుక ప్రజల సంఘాల తరపున దీన్ని మేము ఇలా కోరటం జరుగుతాం. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త, మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ దురాచారాలపై, సమాజంలోని అసమానతలపై అల్లుపెరిగిన పోరాటం చేసిన తెలుగు యోధుడుగా గుర్తింపు పొందాడు. సాహిత్య రంగంలో కూడా విశిష్టమైన కృషి చేసి నవయుగ వైతాళికుడిగా గుర్తింపు పొందాడు. ఆయన జన్మదినం ఏప్రిల్ 16ను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 16వ తేదీన కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. తెలుగు నాటక రంగం ఆధ్వర్యంలో ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. People might be thinking about expecting that sort of standards, okay, because that's what people now got used to higher levels of exposure, okay. So కాబట్టి మీరు అది కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన దాన్ని బట్టి చిన్నదాన్ని పెంచింది. సో
దాన్ని మేము అనుకున్న పద్ధతి వేసుకుంటే ఇంకా బాగుండేది కూడా అనిపించింది. సో చూసుకోండి ఒకసారి. సో డాస్ నుంచి కానీ అంటే మొత్తం అంతా కూడా బయట చేయడమా లేకపోతే లోపల చేయడమా? సో దీని మీద సమ్మరే కాబట్టి April 16th. సో మన ఓపెన్ ఎయిర్లో ఓపెన్ ఆడిటోరియంలో చేసుకున్నామా లేకపోతే లోపల ఎంతమంది వస్తారు? ఇన్వైటింగ్ ఆల్ ద పీపుల్. Probably your auditorium might not be sufficient. At the capacity of 3,000 sir, local 1,000. local 1,000. So local conductors. టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏప్రిల్ నుండి ఈ పాస్ విధానం ద్వారా జిల్లాలో రేషన్ సరఫరా. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చిట్టిబాబు. పల్నాడు ప్రాంతంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి 1020 కోట్లతో ప్రపోజల్స్. ఎంపీ రాయపాటి. ఎస్సీ వర్గీకరణ బిల్లు తీర్మానం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఎంఆర్పిఎస్ నాయకులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.